నమస్తే, మనతో మాట్లాడడానికి రాముల నాయక్ ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరిని వదిలే, సొంత చెల్లెని కూడా వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. దీన్ని మీరు ఎలా చూస్తారు? మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఈ దాంట్లో పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్లు ఇది చెప్పారు. ఇవాళ ప్రభాకర్ రావు ఏం చెప్పిండో ఆ రోజు డీజీపీ ఆదేశాల ప్రకారమే మేము చేసినామని. ఇవాళ మహేందర్ రెడ్డి ఉండవచ్చు, ఎవరన్నా ఉండవచ్చు, అందరినీ ఈయనను విచారణ జరిపినట్లు ఆయన గిట్ట జరపాలనేది మా డిమాండ్. అంటే సొంత చెల్లెని చేయాల్సిన అవసరం ఏముంది కవితను? అరే భాయ్, ఏం చెప్పాలి నీకు, రాజ్యం వీరో భోజ్యం. సొంత చెల్లె ఏం చేస్తుంది ఈనాలే కదా. అందు గురించే ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఎక్కువ మాట్లాడితే ఈమెను గిట్ట బ్లాక్మెయిల్ చేద్దామని, లేకుంటే రేపు ఆటలలో సంపాదించిన దాంట్లో నా తండ్రి తక్కువ ఇచ్చిండని కొట్లాడితే నీ ఫోన్ ట్యాపింగ్ ఉంది, నువ్వు ఎవరితోటి మాట్లాడినావు, నువ్వు లిక్కరీ స్కామ్లో పోయినావు, నువ్వు ఏముండే ఇన్ని కోట్లు ఇచ్చినామని భయపెట్టేయడానికి చెల్లె లేదు, అన్న లేదు. పవర్, అది పవర్ టైంలో కొడుకు తండ్రిని చంపేసిన చరిత్రలు ఉన్నాయి. ఇలాంటి రాజకీయాలు మనం ఊహించారా మీరు? నేను తెలంగాణ వస్తే విషయం దాక్కుని ప్రభాకర్ ఎల్టీటీ దగ్గర ఉండే కదా, తెలంగాణ మూమెంట్లో ఇగో ఇది నాకు గురువు ఇచ్చిన ఇది ఉంది, ఇది ఇట్లా సైనట్ వేసుకొని ఇట్లా తిని చచ్చిపోయేటోంది ఇటువంటి తెలంగాణ అనుకుంటే. ఫోన్ ట్యాపింగ్లు, లిక్కరీ స్కామ్లు, కాళేశ్వరము, ఇలా 1200 మంది చనిపోయారు. తెలంగాణ వస్తే మా పిల్లలకు బాగా అవుతారు, ఉద్యోగాలు వస్తాయి, రకరకాలుగా అది చేసి చెప్పినాం. కానీ వీళ్ళ కుటుంబం సంపాదించుకోవాలి, వీళ్ళు కొట్లాడుకోవాలి, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేయాలని ఆ రోజు అనుకోలే. ఆ రోజు మమ్మల్ని కన్విన్స్ చేసిండు, గవర్నమెంట్ రాగానే కన్ఫ్యూజ్ చేసిండు. మేము బయటికి వచ్చినా వాళ్ళు లోపల ఉన్నారు, సంపాదించాడు. అంటే ఫోన్ ట్యాపింగ్ మెయిన్ ఎలక్షన్లో గెలిచేందుకండి మేమే అధికారంలో వస్తే మళ్ళీ అంతా సెట్ చేసుకున్నాం అనుకున్నారు. అంతే కదా, వాళ్ళు అనుకున్నారు. మూడోసారి ముచ్చటగా మేమే వస్తామయ్యా, ఏడో వస్తుంది కాంగ్రెస్ పార్టీ. పిచ్చోని ప్రభాకర్ పో, నేను ఉందా చెప్తారు. అధికారులకు ఏముంటే కొంత ముఖ్యమంత్రి చెప్తుండు కదా అని ఉబ్బిపోతాడు వీడు. కానీ రూల్ చట్టం అది అంత ఉంటుంది కదా ఐపీఎస్లో. ఇలా ఎవరు దిగుతలేరు, ఆయనకు ఇంటర్వ్యూ ఇస్తలేరు. ఇంటికి పోతే నువ్వు రాకరా బాబు అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. అందు గురించి ఆయన అక్కడ పోయి అమెరికాలో దాక్కొని ఇప్పుడు వచ్చిండు. ఇది కనకచెర విషయంలో మీరు ఏమంటారు? మేమైతే దానికి వ్యతిరేకిస్తున్నాము, మా ప్రజెంటేషన్ ఇస్తున్నాం. మా మంత్రి ఇచ్చిండు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇది తప్పు, వాళ్ళే తప్పు చేసిరని చెప్తుంటే మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అక్కడ కట్టనివ్వమనేది మేము చెప్తున్నాం. అంటే మరి ఇక్కడ దోస్తుగా ఉండే, అంటే గురువుగా ఉండే చంద్రబాబు నాయుడు ఇంటడా చెప్తే రేవంత్ రెడ్డి మాట ఇంటడా అని చెప్పేసి మాట్లాడు. రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు కదా, 4 కోట్ల ప్రజలు ఆయన ఎంబడి ఉన్నారు. దోస్తున్నంత మాత్రాన అన్ని రాసి ఇయ్యాం కదా. దోస్తుకు నచ్చ చెప్తామన్నా ఇది వదిలే అంటాం. నీకు తాళే ఇచ్చినాం. ఆ రోజులలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినాం నీకు. గోదావరి నీళ్ళు తీసుకుపోయారు, రకరకాలుగా తీసుకుపోయారు. ఇది చేస్తే మాకు ఎడారి అవుతుందని మేము చెప్పగలుగుతాం. ఆయన చంద్రబాబు గిట్ట అన్నాడు, కూర్చొని మాట్లాడదాం, సమస్య పరిష్కారం చేసుకుందాం. ఇలా లెక్క రెత్తగొట్టేది లేదు మా దగ్గర. నిజంగా బనకచెర విషయంగా ఒకవేళ నిర్మాణం జరిగితే మనకి నిజంగా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏమంటారు అంటే, మేము సముద్రం కలిసి నీళ్ళే తీసుకుంటాం కదా, దానిలో ఇబ్బంది ఏముంది తెలంగాణకు అంటారు. సముద్రంలో కలిసే నీళ్ళు ఉండని, ఏమన్నా ఉండని. ఒకటి మేము ఆయనకి ఇచ్చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది అనేది అంటుంది. అందు గురించే మేము ఇప్పుడు కొన్ని టీఎంసీలు వాటర్ మొత్తం కూరుస్తుంది అనుకుందాం, మొత్తం ప్రాజెక్టులో ఉంటుందా? కొంత భాగం సముద్రం గిట్ట బతకాలి కదా, సముద్రం గిట్ట అందులో నీళ్ళు ఉండాలి కదా. అందు గురించే ఈ విధంగా మేము ఇది చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు మీరు మంత్రి పదవి, లంబాడీలకు మంత్రి పదవిని ఆశించారు, కాకపోతే డిప్యూటీ స్పీకర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఒక్కొక్కసారి వెసులుబాటు, తర్వాత రకరకాల ఈక్వేషన్స్ అవి అన్నీ ఉంటాయి. ఇంకోసారి ఇంకా 3 ఉన్నాయి, అందులో వస్తుందని ఆశిస్తున్నాం. ఆశావాదులం కదా. వస్తుందంటారా? కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడే ఎస్సీ ఎస్టీల పార్టీ, అది ఇందిరమ్మ పార్టీ అంటేనే అసలు ఫస్ట్ బర్త్లోనే రావాలి, మాకు రాలేదు. ఈక్వేషన్ చూసి కొత్తగా ఉంది కదా, అందరినీ ఇది చేయాలని ఇది చేసారు. తప్పకుండా న్యాయం జరుగుతుంది, మాకు ఎక్కడ పోదు. కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బీఆర్ఎస్లో జరగదు. తండ్రి కొడుకు బిడ్డ ఏది చెప్తే అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది కదా, తప్పకుండా న్యాయం జరుగుతుంది. కవిత అంటుంది, మీలాంటి లంబాడి సంఘాలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే సంఘాలు కావచ్చు, సామాజిక న్యాయం కోసం వీళ్ళందరితో కలిసి నడుస్తా, మీరు రెడీ ఉన్నారా? ఒకవేళ ఆమె వచ్చి అడిగితే 10 సంవత్సరాలు ఎక్కడ పోయింది? మళ్ళీ 10 సంవత్సరాలు పవర్లో ఉన్నప్పుడు ఆ తల్లి ఎక్కడ పోయింది?
ఆ రోజు సామాజిక న్యాయం యాద రాలే, ఆ రోజు జ్యోతిరావు పూలే యాద రాలేదు, ఆ రోజు లంబాడి సంఘాలు యాదకు రాలే, ఆ రోజు మాదిగ సంఘాలు రాలే, ఆ రోజు బీసీ సంఘాలు రాలే, 42% రిజర్వేషన్ రాలే. ఇలా పదవి పోగానే నేను అందరితోటి సపోర్ట్ చేస్తా, అందరికీ నేను ఇది చేస్తా. ఈమె ఏమనుకుంటుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకుంటుందా? వీళ్ళతోటి ఒకసారి మోసపోయినాము, వీళ్ళని తీసుకోకపోతే ప్రజలు సహించరు. అందుగురించే ఆమెకు అసలు ఇది లేదు అని అంటున్నాను. నిన్నేమో ఆర్ కృష్ణనేమో కలిసింది, రేపు పొద్దున రాముల నాయకు దగ్గరకు వచ్చి అన్న రాండి నాకు పని చేద్దామంటే ఓ చెల్లెమ్మ ఆమె వస్తే అమ్మ చాయ్ తాగుమంటాం, కానీ తుది నిర్ణయం మాకు ఉంటుంది కదా. నువ్వు వచ్చినావు ఈడ ఎందుకు వచ్చినావు పోమని అన్నాం కదా. ఆ సంస్కృతి మాకుంది. తెలంగాణలో ఎంత పడి రాందోడు వచ్చినా ఇంటికి వస్తే ఇంత నీళ్ళు ఇస్తాం. మా చెల్లె వస్తే వెల్కమ్ చేస్తాం, మా నిర్ణయం మేము చెప్తాం, ఆలోచన చేసి చెప్తాము. సంఘంలో నేను ఒక్కనే కాదు కదా, అందరం ఉందాం, రాష్ట్ర కార్యవర్గం డిసైడ్ చేస్తుందని అంటాం. కల్వకుంట కుటుంబంతో మీరు క్లోజ్గా ఉండేటోళ్ళు, ఉద్యమ సమయంలో మంచిగా ఉండేటోళ్ళు. సో మీకు ఇలా వాళ్ళు విడిపోతారని ఎప్పుడైనా అనిపించిందా? నేను అప్పటి నుంచే అంటున్నా ఇక్కడ ఒక శకుని పోయిండు మీ వాడు సంతోష్ కుమార్, వాడు మిమ్మల్ని అందరినీ విడగొడతాడని చెప్పింది నేను. రెండవ శకుడు మీ బావ, మీరు ఎప్పుడు కొట్లాడుకుంటారో అన్నదమ్ములని ఆయన చూస్తుండు. అందుగురించి వాళ్ళకు వీళ్ళు ఎంత కొట్లాడుకుంటే వాళ్ళు అంత సంతోషపడతారు, ముంగట నటిస్తారు, కానీ రాత్రికి పోయి బాగా ఇది చేసి నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు. అంటే సంతోష్ రావుని అంతగానో కేసీఆర్ ఎందుకు నమ్ముతాడనంట? వీళ్ళ పిల్లల్ని ఇచ్చిపెట్టి కేసీఆర్ని ఎందుకు నమ్ముతాడంటే పొద్దుగాల 6 గంటలకు వస్తాడు, రాత్రి 2 గంటలకు పోతాడు, అది సేవ చేస్తాడు. గోళీ కాడ నుంచి, మందు కాడ నుంచి, షర్బత్ కాడ నుంచి అన్నీ పోస్తాడు. వీళ్ళేంది, వీళ్ళకు పదవులు కావాలి, ఇట్లా మైక్ ముంగట మాట్లాడాలి. నేను అసెంబ్లీలో ఎట్లా మాట్లాడినా, ఎవడన్నా సేవ చేసేటోనికి జాఫర్ షరీఫ్ ఉండే ఒక రైల్వే మంత్రి, ఆయన వాళ్ళ డ్రైవర్కు అటెండర్కు మొత్తం ఆస్తులు రాసి ఇచ్చిపోయిండు. అట్లా నాకు చూస్తుండని ఆయనకు రాస్తుండొచ్చు. ఓకే రైట్.